కృపగల దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 సెప్టెంబర్ 23వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రూతు 3వ అధ్యాయం 8 నుండి మనము చూడగలిగితే, మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా, ఆమె నేను రూతు అను నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఈ వాక్యంలో అర్ధరాత్రి వధువు సిద్ధపాటు ఇందులో మనకు కనిపిస్తున్నది. ఇది చదవటానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి ప్రయాణం, పాదాల యొద్ద నివాసం, బోయజు ఆమె సుగుణాలను గురించి ఇక్కడ వర్ణించుచూ ఉన్నాడు. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువ అని ఆమె హృదయ పరిశుద్ధతను గురించి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించుట కూడా కలదు. నీ కొంగు నా మీద కప్పుమనగా, సంతోషంతో నా కుమారి నీవు దీవెన నొందిన దానవు అంటున్నాడు. అర్ధరాత్రి అనేక నిందలు అపనిందలు వస్తాయి. కానీ బోయజు భక్తి గల స్త్రీతో మాట్లాడుచు ధర్మశాస్త్రానుసారముగా చేయాలి అని మంచి సాక్ష్యము రూతును గురించి మాట్లాడుచున్నట్టుగా మనము చూడగలం. యవనులతో నీ ఉన్న నీ చూపు, మాట, ప్రవర్తన ద్వారా ఎటువంటి పాపము చేయక మునుపటి కంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తన అనేటువంటి మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ప్రభువు చేత పెండ్లి కుమార్తెగా ఏర్పరచబడాలి అంటే ఆయన ద్వారా మనము సాక్ష్యము పొందాలి. ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో మాట్లాడుచు నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. తుయత్తైరా సంఘముతో ఈ విధముగా మాట్లాడుచున్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ప్రకటన 2:19 ఆ మీదట మీరు చదువుకొనండి. ఎక్కువ పని చేస్తాము కానీ రాను రాను తగ్గించేస్తాము. సేవకులైన, భక్తి కలిగిన వ్యక్తులైనా అంతే. మొదట చాలా ప్రారంభములో చూడగలిగితే చాలా ఉజ్జీవముగా, చాలా అడుగు ముందుకు వేసిన వారుగా ఎంతో మనము సాగడం అనేది జరుగుతుంది. తర్వాత ఆ పరిస్థితిని కోల్పోయి అన్ని విషయాల్లో కూడా ఒక తగ్గుదల అనేటువంటిది రావడం జరుగుతుంది. పరుగు పందెములో ముందు బాగా పరిగెత్తి తర్వాత తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా సంభవించగలుగుతుంది. ఆరంభము కంటే అంతము నీరసమైపోతూ ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మొదట పందెములో చాలా నెమ్మదిగా పరిగెత్తి వెళ్ళేటప్పుడు అందరూ కూడా అనేక మాటలతో తిట్టవచ్చునేమో కానీ తెలియనివాడు అందరూ నెమ్మది కాగానే వీడు చాలా వేగంగా పరిగెత్తి గెలవగలుగుతాడు. ఇది మనం గ్రహించుకోవలసిన విషయం. యేసుక్రీస్తు యొక్క రాకడ సమయములో ఎక్కువ క్రియలు మనము చేయాలి.
భూలోకములో చెడుగు ఎక్కువ అవుతూ ఉంటున్నది. దేవునిలో నిలకడగా ఉండాలి. కడవరి వరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మొదటి కంటే కడవరి దినములలో మరి ఎక్కువ ప్రార్థన చెయ్యాలి. ఎక్కువ భక్తి మనకుండాలి. ఎక్కువ సహవాసం మనకుండాలి. ఎక్కువ దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కువగా దేవుని సేవ మనం చేయాలి. మొదటి క్రియల కన్నా కడవరి క్రియలు ఎక్కువైనవిగా మనవి ఉండాలి. విశ్వాసం కూడా ఎక్కువైనదిగా ఉండాలి. ఉపయోగకరమైనటువంటి క్రియలు, సమర్పణ, ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉండాలి. రూతును బాగుగా పరీక్షించి చక్కని సాక్ష్యాన్ని బోయజు చెప్పుచున్నట్లుగా మనము చూస్తున్నాం. బాగుగా ఆమె పనిని, ప్రవర్తనను గమనించగలిగాడు. ఈ రోజున దేవుని బిడలైన మన జీవితంలో మనను పరీక్షించే దేవుడు ఉంటున్నాడని మనము భయము కలిగి ఆయన దృష్టిలో మనం ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉండటానికి మన వెనకటి జీవితం కంటే ఇక ముందున్న రోజులలో అన్ని విషయాలలో ఆత్మీయతలో పరిగెత్తేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం నామకార్థ క్రైస్తవులు కాదు కదా, మనము నిజమైనటువంటి క్రైస్తవులం. మన యేసయ్య అన్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళ్ళిని అని. దేవుడు ఆ మాట అనడం ఈరోజు ఆయన బిడలగా మనము కూడా ఆయన వినికిడికి వినిపించాలి. దేవా, నేను నిజమైన క్రైస్తవురాలను, క్రైస్తవుడను. నా వెనుకటి రోజుల కంటే ప్రస్తుత రోజుల్లో ఎంతో దైవ బలాన్ని నేను పుంజుకొని ఆత్మీయ జీవితంలో పరిగెడుతూ నా క్రియలు నేను సంపూర్ణం చేసుకుంటూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి అని నీవు దేవునికి నీ జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తెలియపరిచిన వ్యక్తివిగా నీవు ఉండాలి. అటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి నీవు వెళ్ళాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, బోయజు రూతును ఎంత చక్కగా సాక్ష్యాన్ని చెప్పడం జరగగలిగాదో, దేవా, బోయజుకు పోల్చబడినటువంటి మీరు కూడా తండ్రి మా గురించి అంత సాక్ష్యం చక్కగా చెప్పేటువంటి రీతిలో మా సత్ప్రవర్తన మీ దృష్టిలో తండ్రి మేము మంచిదిగా కొనసాగించేటువంటి కృపను మీరే తండ్రి మాకు చూపెట్టండి. మేము చెప్పుచున్న ప్రతిదీ మీరు వింటున్నారు. దేవా, విన్నటువంటి దానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. దయచేసి తండ్రి మీ సహకారం మా మీద ఉండని. ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. మీ రాకకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.